పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు జనసేన నేతలు చెక్ పెడుతున్నారు. జాగీర్ అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తున్నారు జనసేన నేత మహేందర్ రెడ్డి. తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీర్ అని పవన్ అన్నారని వివరిస్తున్నారు. వారు ఎవరైతే రెచ్చగొట్టేలా మాట్లాడారో వాళ్ల జాగీరా అని మాత్రమే పవన్ ప్రశ్నించారని అంటున్నారు జనసేన తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు తెలంగాణపై పవన్ అదే కమిట్మెంట్ తో ఉన్నారని అంటున్నారు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఇటీవల తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడము అధికార కాంగ్రెస్కు జనసేనకు మధ్య కొంత మాటల యుద్ధమే కొనసాగుతుంది. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యల మీద జనసేన ఎలా ఉంది, అదేవిధంగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలకు జనసేన ఏం చెప్తుందో మనతో మాట్లాడేందుకు జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మీరు తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టడం, ఇదేదో కావాలని రెచ్చగొట్టే విధంగా మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇవ్వబోతున్నారని జనాల్లోకి వెళ్ళింది. ఆ రోజే ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు? పవన్ కళ్యాణ్ వచ్చి నీ అయ్యే జాగీరా అన్న విషయం కూడా తెలంగాణ నేతగా మీరు ఒప్పుకుంటారు? ఇంకా 2 విషయాలుగా సపరేట్ చేసి మాట్లాడతాం. తెలంగాణ బిడ్డలంగా తెలంగాణ లీడర్స్ మాకు సేమ్ అంతే ఇదిగా మాకు తెలంగాణ ఆవిర్భావ సభ జరుపుకోవడం అనేది మాకు అంతే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ కానీ ఎవరికైనా ఆ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అదే ఉద్దేశంతో మేము ఆ రోజు అతన్ని మా అధ్యక్షుడు కాబట్టి మా అధ్యక్షుడిని మేము ఇన్వైట్ చేసుకున్నాము. ఏదైతే అయ్యే జాగీరా అనే మాట అనేది ఎక్కడైతే మీరు ప్రస్తావించుకుంటూ చెప్పారో కొంతమంది దీన్ని ప్రస్తావించి వివిధ ఒక రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవరిది ఏదైతే కాదు, ఇప్పుడు మనం చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే తెలంగాణ అనేది ప్రతి ఒక్కరిది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు రావద్దు, కుదరదు అంటే కాదు. ఇది ఒక్కరు వ్యక్తికో ఎవరికో సంబంధించింది కాదు, ఇది ఆస్తిగా కాదు. ఇది ప్రతి ఒక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలది, తెలంగాణ లీడర్స్ది, అందరిది, ప్రతి ఒక్కరిది తెలంగాణ. ఆ ఉద్దేశంతోనైనా ప్రస్తావించి చెప్పాడు. ఎవరైతే దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ మా జాగీరే అనేసి వేరే వాళ్ళు ఎవరైతే ప్రస్తావించారో దానికి కౌంటర్గా చెప్పవలసి వచ్చింది. ఇది ప్రతి ఒక్క 4 కోట్ల మంది జాగీరి, ఏ ఒక ఇండివిజువల్ వ్యక్తిది ఆస్తి కాదు. ఇది అధికార కావచ్చు, ప్రధాన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఎక్స్లో తాను తెలంగాణ మీద మొదటి నుంచి ఏ విధంగా స్టాండ్ ఉన్నానో, కమిట్మెంట్తో ఉన్నానో అంటూ కూడా పోస్టులు చేస్తూ వస్తున్నారు కదా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ ఏంటి, జనసేన ఇంటెన్షన్ ఏంటి, తెలంగాణకి ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇక్కడ చాలా క్లియర్ అండి పవన్ కళ్యాణ్ గారిది. ఎందు గురించి అంటే పవన్ కళ్యాణ్ గారితో నేను 2007 నుంచి 2008 పిఆర్పి పెట్టినప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ నలుమూలల అతను తిరిగినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు నేను ఉన్నాను. ఆయనకు తెలంగాణ మీద అంటే చాలా గౌరవము, చాలా ఇష్టం. దాని గురించి ఏదైతే ఉందో ఇక్కడ కావాల్సిన ఏ రోజైనా తెలంగాణకు వ్యతిరేకంగా కానీ ఇంకోటి కానీ ఆయన ఎప్పుడు ప్రస్తావించి చేయలేదు. కొన్ని సందర్భాలు, కొన్ని కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్న ఏంటంటే వీళ్ళు ఒక 10 నిమిషాలు ఏమైనా టాపిక్ ప్రస్తావించినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఒక బిట్టుగా ఒక 10 సెకండ్లు ఉన్న బిట్టు ఒక మాటను తీసుకొని దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేసి రాంగ్గా మాట్లాడి చెప్తున్నారు. 12 ఏళ్ళ కింద జరిగింది, మళ్ళీ 12 ఏళ్ళ నుంచి ఇప్పుడు తీసుకొచ్చేసి ఆయన 11 రోజులు తినలేదు, ఇట్లా చేసిన అగనిస్ట్ వ్యక్తి, ఇవన్నీ అనేసి అని చెప్పేసి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. లేని ఎందుకు తీసుకొస్తారు? కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.